మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే విజయ్ తరపున త్రిష ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దక్షిణ చెన్నైలో త్రిషకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీకే పార్టీని తెర వెనుక నుంచి త్రిష నడిపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 50 స్థానాల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి త్రిష రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నట్లుగా సమాచారం. విజయ్ త్రిష జంటగా కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇక యూత్ క్రైస్తవ ఓట్లలో అత్యధిక శాతం టీవీకే చీల్చే అవకాశం ఉంది. కీలక నేతలతో త్రిష మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఇక తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. நம்ம சின்னம் உங்கள் சின்னம் நம்மளுடைய வெற்றி சின்னம் விசில் கப்பு முக்கியம் பகிலே உங்களுடைய டிக்கெட்டை புக் பண்ணுங்க. இது ஒரு தலைமுறைக்கான தேர்தல், உங்களுக்கான தேர்தல். எவ்வளவு பெரிய வசதியான வாழ்க்கையா இருந்தாலும் எல்லாத்தையும் உதறி தள்ளிட்டு உங்களுக்காக மட்டுமே வந்திருக்கிறேன். உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக மட்டுமே வந்திருக்கிறேன். எல்லா வழிகளையும் தாங்கிக்கிட்டு உங்களுக்காக மட்டுமே வந்திருக்கிறேன். ஒரு நாளும் பொய் சொல்லி உங்களை நான் ஏமாத்த மாட்டேன். இந்த 4 முனை போட்டி 40 முனை போட்டி எத்தனை முனை போட்டி எத்தனை உருட்டினாலும் இங்க 2 முனை போட்டி தான். ஒன்னு டிவிக்கே இன்னொன்னு டிஎம்கே. மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா, மக்களை நேசிக்கிற விஜய் வேணுமா? அவ்வளவுதான் இந்த தேர்தலே. அதனால உங்க விஜய்க்கு, உங்க அண்ணனுக்கு, உங்க தம்பிக்கு, உங்க பிள்ளைக்கு రైట్. ఇక తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. టీవీకే విజయ్ తరపున నటి త్రిష ప్రచారం చేయబోతున్నారు, ప్రచారానికి రాబోతున్నారు. రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో ఎంజీఆర్ వెనుక జయలలిత, ఇప్పుడు విజయ్ వెనుక త్రిష, ఏంటి ఏ విధంగా చూడాలంటే ఈ పరిణామాన్ని? అప్పట్లో ఆ ప్యాటర్న్ సక్సెస్ అయింది, డెఫినెట్గా ఈ ప్యాటర్న్ కూడా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. పార్టీ బాధ్యతలు, ప్రచార తీరుతెన్నులు, అంతర్గతంగా ఉండేటువంటి రాజకీయాలన్నింటినీ కూడా దగ్గరుండి త్రిష చూసుకుంటున్నారు అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాదాపుగా ఎన్ని ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందనే సమాచారం ఉంది కిరణ్? మురళి, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుందంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ప్రారంభమైంది. అయితే మీరన్నట్టు గతంలో ఎంజీఆర్ జయలలిత, ప్రస్తుతం విజయ్ త్రిష, ఈ పేర్లు మళ్ళీ వాడుకలోకి వచ్చాయి, ప్రచారంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంజీఆర్ భారీ సక్సెస్ కొట్టారు, అదే విధంగా జయలలిత కూడా తమిళనాడు ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించారు. వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంజీఆర్ వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో ప్రస్తుతం విజయ్ త్రిష చుట్టూ రాజకీయ వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా టీవీకే తరపున ప్రచార బాధ్యతలే కాకోకుండా టీవీకేకి సంబంధించిన కీలక వ్యవహారాలు, అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక వనరులు లాంటి వ్యవహారాల్లో కూడా త్రిష జోక్యం చేసుకుంటున్నారు అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటికీ టీవీకేకి సంబంధించిన అభిమానులు నేరుగా విజయ్ ని విమర్శించిన నేపథ్యం ఉంది. ఎందుకంటే విజయ్ విడాకుల అంశం కావచ్చు, విజయ్ నేరుగా త్రిషతో కలిసి కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటీవల హల్చల్ చేసిన సోషల్ మీడియాలో హల్చల్ చేసే కొన్ని వీడియోలు. అయితే ఇక్కడ ప్రధానంగా 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించారు. గతంలో విజయ్ నుంచి త్రిష కూడా టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తుందనే ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే చివరికి ఎట్టకేలకు 234 మంది అభ్యర్థులు ప్రకటించారు. విజయ్ కూడా అటు పెరంబూరు, ఇటు తిరుచి ఈస్ట్ లో కూడా ఆయన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెన్నైలో కూడా త్రిషకు మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దక్షిణ చెన్నై ప్రాంతంలో త్రిష ఎఫెక్ట్ విపరీతంగా ఉంటుంది. అయితే ఇక్కడ దక్షిణ చెన్నై జిల్లాల్లోనే త్రిష ప్రచారం చేస్తారా, లేక రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో విజయ్ ప్రచారం చేయడం కష్టసాధ్యం కాబట్టి త్రిష కూడా దాదాపు 50 నుంచి 70 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు అనే ఊహాగానాలు ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విపరీతంగా పెరిగిపోయాయి. అయితే త్రిష ఇప్పటికీ ప్రచారం చేస్తారా లేదా అనే అంశం టీవీకే వర్గాలు వెల్లడించినప్పటికీ కూడా తెర వెనుక త్రిషనే విజయ్ని నడిపిస్తుంది అనే ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క
కీలక నేతలతో గతంలో ఓ, ఓ, అమిత్ షాతో కూడా త్రిష భేటీ అయినట్టు ఒక ప్రచారం నడిచింది. కీలక వ్యక్తులతోనూ కీలక మంత్రణాలు కూడా త్రిష ద్వారానే విజయ్ నడిపిస్తున్నారు. విజయ్ వెనుక త్రిష ఉంది, ఈ ఎన్నికల్లో త్రిష ఉంది అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. మరొక ఇరువురు కలిసి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా అభ్యర్థుల ఎంపికలో కూడా త్రిష కీలక పాత్ర పోషించింది. గతంలో ఎంజీఆర్ కు జయలలిత ఎలా మద్దతు ఇచ్చారో ఇప్పుడు త్రిష నేరుగా విజయ్ కి అలానే మద్దతు ఇస్తుందని ఒక ప్రచారం. మరొక విజయ్ పైన విడాకుల వ్యవహారం వచ్చినప్పుడు కూడా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను నీకు అండగా ఉంటాను అంటూ త్రిష చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్ కూడా గతంలో సంచలనమైంది. మొత్తం వ్యవహారం గమనించినప్పుడు అటు విడాకుల అంశము, ఇటు ఎన్నికల ప్రచారం, రాబోయే రోజుల్లో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విజయ్ విడాకుల అంశం కూడా త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు విజయ్ వెనుక త్రిష ఉన్నారు. కిరణ్, ఇప్పటికే త్రిష వ్యవహారంతో పార్టీకి జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగింది. ఇప్పటి వరకు అంటే ఇంతటితో ఆగిపోతే బాగుంటుంది, మళ్ళీ ప్రచారానికి వస్తే ప్రజల్లో మరొక భావన కలిగేటువంటి అవకాశం ఉందని పార్టీలో ఉన్నటువంటి కొంత సీనియర్ నేతలు, విజయ్కి దగ్గరగా ఉండేటువంటి మిత్రులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వారు కావచ్చు, అందరూ చెప్తున్నప్పటికీ కూడా అది ఎక్కడా సాధ్యపడటం లేదు. మొత్తం ఏ విషయం కూడా విజయ్కి చెప్పాలన్నా కానీ త్రిషను దాటిన తర్వాతే విజయ్ వద్దకు వెళుతోంది అనేటువంటి మాట అసంతృప్తి ప్రజల్లో మరోలా వెళుతుంది. విజయ్ మాత్రం ప్రచారం చేసుకుంటే సరిపోతుంది, కనీసం ఎంతో కొంత సీట్ల శాతం కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. త్రిషను అనవసరంగా దించొద్దని కూడా చెప్తున్నప్పటికీ విజయ్ ఎక్కడ వినడం లేదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చూడొచ్చంటారు అలాగా? మురళి, ఇక్కడ ప్రధానంగా విజయ్ త్రిష ప్రైవేట్ కార్యక్రమాల్లో బహిరంగంగా పాల్గొంటున్నారనే అంశం అందరికీ తెలిసిన విదితమే. అయితే ఇక్కడ గతంలో లాగా తెర వెనుక రాజకీయాలు నడిపిస్తే విజయ్కి వచ్చిన నష్టం అయితే లేదు. విజయ్ కోసం త్రిష బహిరంగంగా ప్రచారం చేయడం వల్ల టీవీకేకి ఓట్ల నష్టం జరుగుతుందంటూ మరోపక్క అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ విడాకులాంశం తెరపైకి వచ్చినప్పుడు నేరుగా విజయ్ అభిమానులు విజయ్ ట్యాగ్ చేసి ఇది పద్ధతి కాదని విమర్శించిన నేపథ్యం ఉంది. అలాంటిది ఇప్పుడు నేరుగా దాదాపు 50 నుంచి 70 నియోజకవర్గాల త్రిష నేరుగా ప్రచారం చేస్తే అది టీవీకేకి మైనస్ అవుతుందో అంటూ టీవీకే అభిమానులు కాక టీవీకే పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ పైకి ఏదైతే విజయ్ పైకి తాను పార్టీని నడిపిస్తున్నాను అని చెబుతున్నప్పటికీ కూడా తెర వెనుక ఏదైతే బీజేపీ నేతలతో కానీ గతంలో అన్నాడీఎంకే నేతలతో కానీ త్రిషనే మంతనాలు జరిపింది. నేరుగా హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ నేరుగా త్రిష తీసుకుని విజయ్కి సంబంధించిన జననాయకన్ సినిమా కానీ కరూరు సంఘటనల పైన కూడా ఆమె నేరుగా చర్చించారనే ఒక ప్రచారం గతంలో ఊపందుకుంది. అయితే ఇప్పుడు కూడా తమిళనాడులో ఒక ఆసక్తికరమైన చర్చ, ఒక రాజకీయ చర్చ విపరీతంగా జరుగుతుంది. తెర వెనుక త్రిష ఉంది, తెర ముందు విజయ్ ఉన్నారు, కానీ విజయ్ని త్రిషే దగ్గరుండి నడిపిస్తున్నారు అనే ఒక ప్రచారం తమిళనాడులో జోరందుకుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ ఎంత మాత్రం ప్రభావం చూపుతారా, అది క్రిస్టియన్ ఓట్ల, మైనారిటీ ఓట్ల, ఎస్సీ ఓట్లు ఏ మాత్రం చీల్చి అది అధికార పార్టీకి ప్లస్ అవుతుందా, ప్రతిపక్ష పార్టీకి ప్లస్ అవుతుందా అనే అంశం మనం పక్కన పెడితే ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆసక్తికర పరిణామం కూడా ఏదైతే విజయ్ తరఫున త్రిష ప్రచారం చేస్తారనే ఒక జోరుగా చర్చ నడుస్తుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు సీట్లు సాధిస్తారా, ఎంత మాత్రం ఓటింగ్ సాధిస్తారనే అంశమే చర్చ ఉంటుంది. విజయ్ ఈ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానంటూ ఎక్కడ కూడా ప్రజలైతే ఆశించిన నేపథ్యం లేదు. ఈ రెండు పార్టీల మధ్య అన్నాడీఎంకే విజయావకాశాలను ఎవరిని దెబ్బ కొట్టగలుగుతారు విజయ్ అనే ఒక చర్చ నడుస్తుంది. అయితే త్రిష వ్యవహారం అయితే జోరుగా ప్రచారం నడుస్తుంది. టీవీకే వ్యవహారాలు, టీవీకే ఆర్థిక వ్యవహారాలు, టీవీకే అభ్యర్థుల ఎంపిక, టీవీకే ప్రచార కార్యక్రమాలు తెర వెనుక త్రిషే నడిపిస్తున్నారు అంటూ ఒక రాజకీయ ప్రచారం తమిళనాడులో ఊపందుకుంది. మొదటి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే విజయ్ తరపున త్రిష ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది అనేటువంటి మాట. దక్షిణ చెన్నైలో త్రిషకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. టీవీకే పార్టీని తెర వెనుక నుంచి త్రిష నడిపిస్తున్నారని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.